తెలంగాణలో పట్టభద్రుల ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలపై కమలం కన్నేసింది. బీజేపీ నుంచి పోటీ చేసేందుకు అంజిరెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. సంగారెడ్డి వాసి అంజిరెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది అధిష్టానం. ఆయన ఎంపిక పట్ల పట్టభద్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు కాషాయ నేతలు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. అటు ఉపాధ్యాయ, ఇటు పట్టభద్రుల స్థానాల కోసం పోటీ పడుతున్నాయి రాజకీయ పార్టీలు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ సీటుపై బీజేపీ ఫోకస్ చేసింది. ఇప్పటికే పోటీలో ఉన్న నాయకులంతా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. బీజేపీ అభ్యర్థికి విశేష ఆదరణ లభిస్తోంది. అన్నా అంటే నేనున్నా అనే అంజిరెడ్డి కోసం కాషాయ శ్రేణులు అలుపెరుగక శ్రమిస్తున్నాయి. సంగారెడ్డి బార్ అసోసియేషన్లో అంజిరెడ్డి ప్రచారం చేశారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే అండగా ఉంటానన్నారు. న్యాయవాదులకు శాశ్వత నివాసం కోసం మండలిలో పోరాడతానన్నారు. రాష్ట్రంలో టీచర్స్ ఎంతమందున్నారో న్యాయవాదులు కూడా అంతే ఉన్నారని గుర్తు చేశారు అంజిరెడ్డి. సంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్లో కొత్తగా చేరే న్యాయవాదులకు 6 నెలల వరకు నెలకు 5,000 రూపాయల స్టైఫండ్ ఇస్తానన్నారు అంజిరెడ్డి. న్యాయవాదుల బీమా సౌకర్యాన్ని 20 లక్షలు పెంచేందుకు కృషి చేస్తానన్నారు. ఎల్ఎల్బి కోర్సు కాగానే చాలా మంది బీద వాళ్ళు వస్తా ఉన్నారు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు సెలెక్ట్ చేయండి. నా పర్సనల్గా 6 months వరకు వాళ్ళకు ఎవ్రీ మంత్ 5,000 వరకు నేను ఇస్తాను కూడా నేను తెలియజేస్తా ఉన్నా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక 1,000 రూపీస్ కడితే 20 lakhs బీమా ఉంటుంది. అది ఇంప్లిమెంటేషన్ చేస్తే అందరు 20 lakhs కవరేజ్ అవుతుంది. తర్వాత ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా ద్వారా 436 కడితే 22 lakhs రూపీస్ బీమా అవుతుంది. ఎవ్రీ ఇయర్ దాన్ని ప్రపోజల్ చేస్తే ఏమవుతుందంటే ఎవరికి చిన్న లేదు కొత్తగా వచ్చిన అడ్వకేట్స్ ఏదైతే ఉందో వాళ్ళకు నేను చేస్తాను కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. 30 ఏళ్లుగా ఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అంజిరెడ్డి. ఉమ్మడి మెదక్ జిల్లా వాసిగా అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నారు. నిరుపేద విద్యార్థులకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా బీజేపీలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా సభ్యత్వ నమోదు జరిగిన జిల్లాల్లో సంగారెడ్డి ఒకటి. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం తన వంతు కృషి చేశారు. బీజేపీ కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి. ఖచ్చితంగా గెలిచి అధిష్టానానికి గిఫ్ట్ అందిస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.